ఒక వ్యక్తి స్వభావాన్ని ఇవాల్టి రోజున అదంత పూర్తిగా కరెక్ట్ కాదు, కానీ అంతకుముందు రోజుల్లో స్త్రీ పురుషుల యొక్క ఇద్దరి మధ్య అన్యోన్యతను నిర్ణయించడానికి ఆ నక్షత్రాలు చాలా ఎక్కువ ప్రాధాన్యత వహించేవి. దానివల్ల ఏంటంటే ఒకసారి వాళ్ళిద్దరు వివాహం అయితే మళ్ళీ దాంట్లో ఎడబాటు కానీ విడిపోవటాలు కానీ ఉండకూడదు అనేది మన యొక్క హిందూ ధర్మంలో చెప్పినటువంటిది. అంటే మీరు వివాహానికి మంత్రాలు ఉన్నాయి, క్రతువు ఉంది, విధానం ఉంది, కానీ మన దాంట్లో మీరు శాస్త్రం మొత్తాన్ని గమనించండి, విడిపోవటం అనేటువంటి భావన ఎక్కడ మన శాస్త్రంలో కానీ పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడా చెప్పలేదు. చివరికి ఆసన్నమైన పరిస్థితుల్లో అయినా కలిపే పరిస్థితి చెప్తారు. అందువల్ల విడిపోవటం అనేది మన యొక్క మానవ జీవితంలో ఉండకూడదు అనేటువంటి భావన. దానికోసం ఏంటంటే బలీయమైన నక్షత్రాన్ని అయితే అలాంటి విడిపోటే పరిస్థితులు రాకుండా కాపాడుతుంది అన్నాం. అందువల్ల ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అనుకూలమైన నక్షత్రాలు స్వభావాలు అనుకూలంగా ఉంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఒడిదుడుకులు వచ్చిందని తట్టుకోగలుగుతారు. అందువల్ల ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని అనుకూలమైన నక్షత్రం వశ్యం అంటాం. ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రం వశ్యం అవుతాయి. ఆ వశ్యం ఉన్నటువంటి నక్షత్రాలు కనుక వివాహం పొందన కుదిరినట్లయితే వాళ్ళ యొక్క మధ్య అన్యోన్యత ఉంటుంది. అలానే స్వభావాలు అగ్నితత్వ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకు వచ్చేసి వాయుతత్వ నక్షత్రం కానీ అగ్నితత్వ నక్షత్రం కానీ బాగుంటుంది. జలతత్వానికి భూతత్వానికి అనుసంధానం ఉంటుంది. కాబట్టి ఆ స్వభావంతో కనుక అనుసంధానం కనుక చేసినట్టయితే ఎన్ని సమస్యలు వచ్చినా సీతారాముల్లాగా ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కలుస్తారని చెప్తాం. ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రాణం పెట్టి ఉండగలుగుతారు. కాబట్టి దానికి ప్రామాణికంగా ఈ నక్షత్రాలకు స్వభావాలు కానివ్వండి, నక్షత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కారణం. అలాగే మీరు చెప్పారు కొన్ని నక్షత్రాలకి శాంతి ఖచ్చితంగా చేయించాలని. మరి ఇంకొన్ని నక్షత్రాలు ఉన్నాయి, అనురాధ కావచ్చు, స్వాతి కావచ్చు, ఇవి చాలా మంచి నక్షత్రాలు, వీటికి శాంతి అవసరం లేదని. మరి ఈ నక్షత్రాలకి శాంతి జరిపించకపోయినా పర్వాలేదంటారా? ఎందుకని జ్యోతిష్ శాస్త్రంలో ఇలా చెప్పారు? ఒక నక్షత్రానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నక్షత్రం మంచిదే, కానీ మిగతా గ్రహస్థితిని చూస్తున్నాం. ఇప్పుడు ఒక నక్షత్రం స్వాతి నక్షత్రంలో పుట్టారండి. స్వాతి నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి అష్టమ చంద్రుడు ఉన్నాడు, లేదంటే వచ్చే గ్రహదోషం ఉంది. అలానే వచ్చేసి వాళ్ళు త్యాద్యంలో పుట్టుండొచ్చు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్క నక్షత్రానికి విషఘటికా కాలం అని చెప్పి ఒక గంటన్నర కాలం త్యాద్యం అంటారు, వజ్యం అంటారు. ఆ సమయంలో పుట్టిన వాళ్ళకి కానీ ఆ సంబంధించిన పరిహారాలు అవసరం. అలానే ఏంటంటే ఈ పరిహారాలను చేసేటప్పుడు అసలు యోగం ఏంటో నిర్ణయించుకొని, ఆ యోగం ఎంత బలీయమైందో నిర్ణయించుకొని దానికి సరిసమానమైన పరిహారం ఏదో చూసి దాని ప్రకారం చేయాలి. చేస్తే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. అలాగే శని నక్షత్రాలకు సంబంధించి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో కనుక జన్మిస్తే వీళ్ళకి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ బాగుంటాయి, మంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది అని ఎందుకని ఎక్కువగా శని నక్షత్రాలకి అంత ప్రాధాన్యతగా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో? కారణం ఏంటంటారు? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నక్షత్ర స్వభావంలో ఇప్పుడు పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రం గురుడి ఆధీనంలో ఉన్న నక్షత్రం, చంద్రుడి రాశిలో ఉన్నది, శని గ్రహాధిపతి అయినాడు. అందువల్ల ఏంటంటే పుష్యమి నక్షత్రానికి కొంత స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి కానీ ఆలోచన విధానం కానీ, ఎందుకంటే గురుడు ఒక వర్గం, శని ఒక వర్గం, ఈ ఇద్దరి వర్గాల యొక్క ప్రాధాన్యత పుష్యమిలో ఉంటుంది. కాబట్టి ఆ నక్షత్రానికి కొంత ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ విధంగా పుష్యమి నక్షత్రం. అలానే మీనరాశిలో ఉండేటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం గురుడు రాశి, శని నక్షత్రం. ఇక్కడ కూడా కొంతవరకు అది వర్తిస్తుంది. చంద్రుడి ప్రభావం లేదు కానీ శని గురుల ఇద్దరి యొక్క ప్రభావం ఉంది. వృశ్చిక రాశిలో ఉండేటువంటి అనురాధ నక్షత్రానికి వస్తే అక్కడికి వచ్చేసరికి మీరు గమనించినట్టయితే అనురాధ నక్షత్రం పుష్యమి ఉత్తరాభాద్ర అంత బలీయమైన నక్షత్రం కాదు. ఎందుకంటే ఆ రాశిలో చంద్రుడు నీచిపడతాడు. అందువల్ల మానసికంగా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఒక ఆందోళన లేదంటే మానసిక పరమైన చిత్తచాంచల్యము ఎక్కువగా ఉండేటువంటి అవకాశం. కాబట్టి ఆ స్థితి నుంచి వాళ్ళు బయటపడాలి అంటే వాళ్ళకి సంబంధించిన దాంట్లో ప్రత్యేకమైనటువంటి అనురాధ నక్షత్రానికి ఒక శాంతి విధానం ఉంది. ఆ విధానంలో చంద్రుడిని కలుపుకుంటూ చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే శని బలంగా ఉన్నాడు, గురుడు యోగిస్తాడు, కుజుడు రాశ్యాధిపతి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు వచ్చేసేసి నీచిపడటంతో చంద్రుడి యొక్క ప్రభావం ఏంటంటే మానసికంగా బలీయమైనటువంటి స్థితి లేకపోతే మిగతా ఎన్ని స్థితులు ఉన్నా కూడా ముందు బాగా యోధుడు కానీ పిరికివాడు, యుద్ధం చేయడు. యుద్ధం చేస్తే కదా ఆయన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు తెలిసేది. యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని అప్తకుమారులాగా ప్రగల్భాలు పలికే పరిస్థితుల్లో అనురాధ నక్షత్రం ఎక్కువ కనపడుతుంది. అలాంటి ప్రగల్భాలు పలికేటువంటి స్వభావం నుంచి పరిస్థితులు ఎదుర్కొనేంత దృఢంగా వ్యక్తిని తయారు చేయాలంటే అక్కడ చంద్ర సంబంధమైన పరిహారం కూడా అవసరం అవుతుంది. అలాగే కృతికా నక్షత్రానికి వచ్చేసరికి ఇది అగ్నితత్వ నక్షత్రం, అగ్ని అధిదేవత, సూర్యుడు కూడా నక్షత్రాధిపతి. చాలా సందర్భాల్లో కృతికా నక్షత్రంలో కనుక ముహూర్తం పెడితే చాలా ఇబ్బందులు ఉంటాయి అని చెప్తుంటారు కదా, ఎందుకని గురుగారు? కృతికా నక్షత్ర స్వభావం అగ్ని కదా, దహిస్తుందండి. మీరు కాండవనం దహనం గురించి వినుంటారు కదా, దానికి బృహస్పతి ముహూర్తం పెట్టింది కృతికలో పెట్టాడు. అది శ్రీకృష్ణుడు అర్జునుడు ద్వారా దహించబడింది.
అంటే కృతికా నక్షత్రం స్వభావం ఏమిటంటే రవి కృతికలో నడుస్తున్నప్పుడు కూడా కత్తెరి యోగం అంటాం. కత్తెరి అంటే దొల్లు కత్తెరి నిజ కత్తెరి అంటుంటారు. ఆ పరిస్థితిలో రవి కృతికలో ఉన్నప్పుడు ఏం చేసినా కూడా దహిస్తుంది. కాబట్టి ఆ సమయంలో ఇంటికి సంబంధించిన పనులు చేయొద్దంటాం, ఆపేయమంటాం. కప్పు వేయటం కానివ్వండి, అంటే స్లాబ్ అనుకోండి, వాళ్ళ అంతకు ముందు రోజుల్లో పైకప్పు వేసేవాళ్ళు, చెక్కతోనే ఎక్కువ ఉండేది. కాబట్టి ఆ చెక్కతో పనులున్న పరిస్థితుల్లో ఆ ఇల్లు దహించబడుతుందనే భయంతో దాన్ని చేయొద్దని చెప్పేవాళ్ళు. కాబట్టి కృతికలో కనుక రవి ఉన్నప్పుడు ఆ నక్షత్రం స్వభావం ఏంటంటే దహించే స్వభావం, దహించి వేస్తుంది. కాబట్టి శుభకార్యాలకు దూరంగా ఉంచాడు. ఏదైనా నర్సరీ స్టార్ట్ చేయాలి అలాంటివి కూడా చేయకూడదు అని కృతికలో ఏం లేదండి. ఏదైనా మనం అగ్నికి సంబంధించిన ఫర్నేస్ ఉంటుంది, అది చేయొచ్చు కృతికలో. ఎందుకంటే దాని స్వభావం చేయాల్సిందే పని కదా, అందువల్ల అలాంటి పరిస్థితులు చేయొచ్చు. కానీ ఇప్పుడు మెయిన్ ఫ్యాక్టరీ ఉంటుందండి, ఫ్యాక్టరీ మొత్తం వేరే రోజున చేసి ఫర్నేస్ని మటుకు కృతికా నక్షత్రంలో స్టార్ట్ చేయమంటాం, చేయొచ్చు. మిగతా ఫ్యాక్టరీ ఓపెనింగ్కి అది మంచి రోజు కాదు. ఒక ఫర్నేస్ వరకు మంచిది, ఎందుకంటే అక్కడ జరగాల్సింది నిత్యం అగ్ని మండుతూ ఉండాలి, ఆరకుండా అగ్ని మండుతూ ఉంటుంది, దానివల్ల ప్రొడక్షన్ ఉంటుంది కంటిన్యూస్గా. అందువల్ల ఫర్నేస్ స్టార్ట్ చేయడానికి అది వాడచ్చు. అంటే ఏ నక్షత్రాన్ని ఎలా వాడుకోవాలనేది నిర్ణయించడం కోసం జ్యోతిష్యం. ఆ రోజు నక్షత్రం దాని ప్రకారం వెళ్తూ ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవాలంటే జ్యోతిష్యం. దానికి ఏ రకంగా పనికి వాడుకుంటే ఆ మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా వచ్చి శాంతి చేస్తున్నాం, ఆ రోజు కృతికా నక్షత్రం ఉంది, అగ్ని హోమం చేయాలి, కృతికా నక్షత్రంలో హోమం చేయొచ్చు, మంచిదే. ఎందుకంటే అగ్ని ప్రీతిగా తీసుకుంటాడు, అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే జాతకం చెప్పేటప్పుడు, జాతక పరిశీలన చేసినప్పుడు సరిగ్గా కరెక్ట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలంటే కూడా నక్షత్రానికి చాలా ప్రాధాన్యతనిచ్చారు. కృష్ణమూర్తి పద్ధతిలో అయితే కంప్లీట్గా నక్షత్రాలను తీసుకొని ప్రిడిక్ట్ చేస్తుంటారు కదా గురుగారు. సో ఎందుకని అంటే అంత రిజల్ట్, యాక్యురేట్ రిజల్ట్ రావడానికి కారణం ఏంటి? నక్షత్రం అనేది యథార్థం అండి, రాశి అనేది భావన. భావం తప్పవచ్చు కానీ యథార్థం ఎప్పుడూ తప్పు కాదు. యథార్థం మీద ఆధారపడి చేసిన ఫలితం కూడా ఖచ్చితంగానే అంత నిర్దిష్టంగా వస్తుంది. ఇప్పుడు దేనికైనా సరే జ్యోతిష్ శాస్త్రానికి ఆధారమైంది కాంతి. కాంతి ఎక్కడ పుడుతోంది? నక్షత్రం దగ్గర జనిస్తుంది. సూర్యుడైనా కాంతి నక్షత్రమే. ఎందుకంటే నక్షత్రం అనేది ఏదైతే ఉందో అది కాంతిని కంటిన్యూస్గా ఇవ్వగలుగుతుంది. అది ఎప్పుడైతే కాంతి ఇవ్వటం ఆగిపోతుందో ఆ నక్షత్రం అక్కడి నుంచి పతనం అవుతుంది. ఇవాళ మనకు కొన్ని కోట్ల నక్షత్రాలు, ఆకాశంలో కనపడే నక్షత్రాలు ఇప్పుడు టైం ప్రకారం అయితే అక్కడ లేవు, కొన్ని చాలా వరకు రాలిపోయి ఉంటాయి, మళ్ళీ కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సృష్టి క్రమంలో దాని కింద చెప్పాను రేవతి నక్షత్రం, అది ఒక్కసారి పతనమే మళ్ళీ తిరిగి ఆ స్థానాన్ని పొందగలిగింది నక్షత్ర మండలంలో. మన పురాణాల ప్రకారం ఎవరైతే యోగవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారో, ఒక మహత్తరమైనటువంటి సేవలు చేసిన వాళ్ళు మన యొక్క మైథాలజీలో దాంట్లో వాళ్ళకు నక్షత్ర పదంలో స్థానం కల్పిస్తాడు అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. భగవంతుడు నమ్మకపోవచ్చు. ఇవాళ పోలారిస్ అనేటువంటి ధ్రువ నక్షత్రం ఉంది. ధ్రువ నక్షత్రం ఎంత కాన్స్టెంట్గా ఉంటుందండి అంటే మన యొక్క ఎవరైతే సుస్థిరమైనటువంటి స్థితిని కలిగి ఉంటారో వాళ్ళకు ఉదాహరణ కింద ధ్రువుడిని చెప్తున్నామా? ధ్రువుడు అనే అతను వ్యక్తి, ఒక భూమి మీద జన్మించిన వ్యక్తి, అతను వచ్చేసేసి విష్ణు భక్తిలో అష్టాక్షరి మంత్రాన్ని జపించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చిన్న వయసులోనే అంత గొప్ప ఫలితాన్ని పొందగలిగాడు. కాబట్టి నక్షత్ర మండలంలో స్థానాన్ని ఆక్రమించాడని చెప్తున్నాం. అలానే ఇవాళ బిగ్ బేర్ అనేటువంటి నక్షత్ర మండలం ఏదైతే ఉందో మన బిగ్ బేర్ అంటున్నారు, మనం దాని ప్రకారం సప్తర్షి మండలం. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని, విశ్వామిత్ర, గౌతముడు, ఇలాంటి 7 నక్షత్రాలు గౌతమ మహర్షి గురించి మీకు తెలుసా? ఆయన చాలా ప్రతిభావంతుడు. ఎంత ప్రతిభావంతుడు అంటే పొద్దున పంట వేసేవాడు, మధ్యాహ్నం కోసేవాడు, సాయంత్రం భోజనం పెట్టేవాడు. దీన్ని ఒక కాన్సెప్ట్ కింద తీసుకొని అంటే ఇవాళ రోజున ఒక పంట రావడానికి కనీసం వచ్చేసి 90 రోజులు 60 రోజులు మినిమం పడుతుంది. 90 రోజులు మినిమం వరి పంట అనేది. ఆయన పొద్దున వేసిన పంట మధ్యాహ్నం కోసి రాత్రికి భోజనం పెట్టే స్థాయికి వెళ్ళాడంటే అక్కడ ఏదో రకమైనటువంటి నాలెడ్జ్ ఉంది, అది నాలెడ్జ్గా తీసుకోండి. కాబట్టి ఆయన నక్షత్ర మండలంలోకి వెళ్ళాడు. అలానే ఏంటంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు చేసిన సేవలకు, అప్పుడు మునులు మహర్షులు ఎవరిని తీసుకున్నా కూడా చాలా శక్తివంతంగా ఉండేవారు. అంటే ఒక అవగాహన, ఒక శాస్త్రం మీద అవగాహన వచ్చి విస్తృతమైన పరిశోధనలు చేసి ఆయన వాళ్ళు ఎవరు వచ్చేసి ఇంకోళ్ళు విమర్శిస్తూ కాలయాపన చేస్తూ కూర్చునేవాళ్ళు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అవసరం వచ్చినప్పుడు ఎవరన్నా పిలిచారు, వెళ్ళి వాళ్ళ పని చేసి వచ్చేవాళ్ళు. ఋషులు కానీ మహర్షులు ఏదన్నా అవసరం కలిగింది, ఫలానా మహారాజు పిలిచాడు, మా రాజ్యంలో ఈ రకమైన ఉపద్రవాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వచ్చి ఆ రాజ్యంలో ఆ ఉపద్రవాన్ని తొలగించడం కోసం సాయం చేయండి. యజ్ఞము, యాగము, క్రతువు, దానికి ఏం కావాలో అది చేసి వచ్చి మళ్ళీ వాళ్ళ ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు. పార్వతీదేవి అంతా ఆమె గౌతమ మహర్షి యొక్క ఋషిత్వంలో, బ్రహ్మత్వంలో తను వ్రతం చేసింది, కేదారేశ్వర వ్రతం. అందువల్ల పార్వతి శివుడు అర్ధభాగాన్ని పొందగలిగింది. అంటే దేవతలకు కూడా అవసరమైనప్పుడు మునులు ఋషీశ్వరులు ఉపయోగపడ్డారు. అంటే వాళ్ళ యొక్క ప్రభావం, అంటే విద్య అనేది ఎంత ఉన్నత స్థాయి ఫలితాన్ని ఇస్తుందో చెప్పడానికే సప్తఋషులు. అదే నక్షత్ర మండలం, సప్తఋషి మండలం బిగ్ బేర్ అని పిలిచేది. కాబట్టి నక్షత్రాలు, ఆకాశంలో నక్షత్రాలు మన దాని ప్రకారం అయితే రకరకాల పేర్లు ఉన్నాయి.
ఆ నక్షత్రాల్లో ఉండేటువంటి శక్తి కూడా అంత ప్రభావమైన శక్తి కాబట్టి భూమికి ఎన్ని కోట్ల సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి నక్షత్రం ఉన్న ధ్రువుడు ఇవాళకి కాన్స్టెంట్గా మనకు ఉత్తరంలోనే ఉంటున్నాడు అంటే దానికి ఏంటి అర్థం ఏంటంటే భూమి ఎలా చలిస్తే అలా చలిస్తున్నట్టే కదా ఆయన కూడా. అంత కాన్స్టెంట్గా ఉన్నట్టుగా భూమి ఇటు కదిలితే ఆయన ఇటు కదులుతున్నాడు, భూమి ఇటు కదిలితే ఆయన ఇటు కదులుతున్నాడు. దాని ప్రకారం ఏంటంటే భూమితో పాటు సమానంగా సరిసమానంగా చలిస్తున్నాడు కాబట్టి అది మనకు స్థిరంగా కనపడుతుంది. సముద్రం మీద వెళ్తున్నాము, దిక్కులు తెలియదు, అప్పుడు ఆ ధ్రువ నక్షత్రాన్ని బట్టి ఇది ఉత్తరం నిర్ణయం చేసుకుని మిగతా ఏ దిక్కులలో ప్రయాణం నిర్ణయం చేసుకుంటారు. అల్మనాక్స్ చెప్పేది అదే కదా. అల్మనాక్స్లో నక్షత్ర జ్ఞానం సముద్రంలో ఉన్న వ్యక్తికి ఎక్కడి నుంచి తెలుస్తుంది దిక్కులు, కంపాస్ కూడా లేని రోజుల్లో కూడా ప్రయాణం చేసేవారు. ఎలా చేసేవాళ్ళు అంటే ఈ నక్షత్రాలను ఆధారం చేసుకొని ప్రయాణం చేసేవాళ్ళు. అంత విశేషమైనటువంటి జ్ఞానం నక్షత్రాల్లో ఉంది కాబట్టి నక్షత్రాలు అనేది అనంతమైన శక్తి. అది కంటిన్యూస్గా అది ఉన్నంతకాలం శక్తి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆ ఉత్పన్నమైన శక్తిని ఎలా వాడుకోవాలనే దానికి మనకు కొన్ని పరిహారాలు కొన్ని విధానాలు చెప్పారు. దానికి సరిసమానమైనటువంటి సబ్జెక్ట్ ఏది కూడా వేరే ఎక్కడా లేదు ప్రపంచంలో. భూమండలం మీద ఉండేటువంటి నివసిస్తే వాళ్ళ దగ్గర నక్షత్రాల యొక్క శక్తిని ఎలా వాడుకోవాలని చెప్పి భారతీయ విజ్ఞానంలో ఉన్నంత యొక్క సంబంధించినటువంటి జ్ఞానం ప్రపంచం మీద ఉండేటువంటి ఏ దేశస్తులకు కూడా అంత జ్ఞానం లేదు. ఒకానొక సందర్భంలో కొన్ని ఉత్పాతాలు వస్తున్నాయి. అవి ముందు వాళ్ళు నక్షత్రాన్ని బట్టి ఊహించేవాళ్ళు. దాన్ని బట్టి ఆ ఉత్పాదన తగ్గించడానికి అంటే దాని తీవ్రతను నష్టాన్ని తగ్గించడానికి ఏం చేయాలో ఇక్కడ పరిహార క్రియలు ఉన్నాయి. శాంతి కమలాకరం అనేటువంటి చెప్పేది అదే. అలాంటి పరిహారం చేస్తున్నట్లయితే ఆ నక్షత్రం ద్వారా కలిగినటువంటి ఉత్పాతాలు కలగకుండా ఉంటాయి. గ్రహణాలు వచ్చినాయి, గ్రహణ శాంతి చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? ఆ గ్రహణం వల్ల కలిగేటువంటి ఉత్పాదాలు ఏదైతే ఉన్నాయో అది కలగకుండా ఆపడం కోసమే చెప్తున్నాం. దానివల్ల ఆ తీవ్రత తగ్గుతుంది, 100% తగ్గుతుంది. మొన్న కరోనా వచ్చిందండి, గ్రహణం తర్వాత కేతుగ్రస్త గ్రహణం 5 గ్రహాలు దాంట్లో భాగస్థులైనవి. దానివల్ల ఒక విష సంబంధమైనటువంటి గాదులు వ్యాపించినాయి, జనాలందరూ ఇబ్బంది పడ్డారు. ఎక్కువ భాగం దానికి సంబంధించిన మెడిసిన్ భారతదేశం నుంచే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. అంటే దాని సొల్యూషన్ మన వాళ్ళు కనుక్కున్నట్టేగా. అంత విశేషమైనది భారతీయ విజ్ఞానం.